ఆయన ఘనత కొరకు నా సర్వస్వము. ఆగస్ట్ 3. బలీయమైన దేవుని ఉద్దేశం. ఆయన ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. లూకా 18:31. మన ప్రభువు జీవితంలో యెరూషలేముకు మహాత్మ పూర్ణ స్థానం ఉంది. ఆయన తన తండ్రి చిత్తాన్ని పరిసమాప్తి చేసిన స్థలము యెరూషలేము. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. యోహాను 5:30 అని యేసు చెప్పాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మన ప్రభువుకున్న ఏకైక లక్ష్యం. సంతోషమైన, దుఃఖమైన, విజయము కానిదైనా ఏది మన ప్రభు దృష్టిని ఆయనకున్న ఏకైక లక్ష్యం నుంచి మళ్లించలేదు. ఆయన యెరూషలేముకు వెళ్ళుటకు లూకా 9:51 తన మనస్సు స్థిరపరచుకున్నాడు. మన జీవితంలో కూడా యెరూషలేము ఉంది. అది మన స్వంత ఉద్దేశాలని కాక దేవుని ఉద్దేశాలను మాత్రమే నెరవేర్చే పవిత్ర కర్తవ్యం. మనిషిలో స్వాభావికంగా తాహతుకు మించిన ఆశలుంటాయి. అయితే క్రైస్తవుల్లో స్వంత ఆశలుండవు. క్రీస్తు కొరకు మనము తీసుకునే నిర్ణయాల గురించి, క్రైస్తవులుగా జీవించాలనే మన దృఢ సంకల్పం గురించి, ఇంకా ఈ విషయం గురించి, ఆ విషయం గురించి మనము నేడు చాలా గొప్పగా మాట్లాడుతుంటాం. అయితే క్రొత్త నిబంధనలో ప్రబలంగా కనిపించే విషయం ఒకటి. అది మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని. యోహాను 15:16. దేవుని ఉద్దేశాల గురించి మనలో స్పృహ కలగక పూర్వమే ఆయన మనల్ని తన ఉద్దేశాల కొరకు ఏర్పరచుకున్నాడు. దేవుని ఉద్దేశాలు మొదట్లో మనకు తెలియవు. కొన్నిసార్లు దేవుని ఉద్దేశం గురించి మనలో సందిగ్ధం ఉంటుంది. ఆయన ఉద్దేశాలని మనం స్పష్టంగా చూడలేం. దేవుని ఉద్దేశాలు గురి తప్పినట్టుగా కనిపిస్తాయి. ఇందుకు కారణం దేవుని ఉద్దేశాలని చూడలేని మన అస్వర దృష్టి మాత్రమే. పరిచర్య ప్రారంభంలో దేవుని ఉద్దేశాల గురించి మనకు మనమే సొంత ఆలోచనలతో సొంత అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. దేవుడు అక్కడికి నన్ను వెళ్ళమన్నాడు అని కానీ, దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడు అని కానీ, దేవుడు నన్ను ఈ పని కొరకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అని కానీ చెప్తుంటాం. మన సొంత తలంపుల ప్రకారము ఇది మంచిదని లేక అది మంచిదని చెబుతూ వాటినే చేస్తుంటాం. అయితే దేవుని బలీయమైన ఉద్దేశాలను నెరవేర్చే భారం మన మీదే ఉంది. దేవుని బలీయమైన ఉద్దేశంతో పోల్చి చూసినప్పుడు మనం చేసే పని ఏమాత్రము లెక్కలోనికి రాదు. దేవుని బృహత్ ప్రణాళికలో మన సేవ అత్యల్పమైనది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి లూకా 18:31 దేవుని బలీయమైన ఉద్దేశం గురించి వారికి వివరించాడు. దేవుడు మనల్ని కూడా ప్రక్కకు పిలిచి చెబుతున్నాడు. ఎందుకంటే దేవుని బలీయమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని పసిపిల్లలము మనము.